ఇప్పుడు బోట్ ఏటకెళ్ళి వస్తుందండి. పొద్దున్న 6ంటికి వెళ్ళిపోతారు, సాయంత్రం 4ంటికి అలా వస్తారు. మేము కూడా వెళ్తాము. మా ఇల్లు చిన్న ఇల్లు అండి, చిన్న పూరు గుడిసు. మామూలుగా అందులో ఫ్యాన్ కానీ ఏం కరెంట్ కానీ ఉండేది కాదు, పెట్టుకుంటా కూడా అవకాశం ఉండేది కాదు. 10,000 లోన్ ఇచ్చారండి. 10,000 లోన్ ఎట్టి మామూలుగా చిన్నగా అందులోనే వల్ల కడతామండి. అది ఒక వాళ్ళ 4-5 ఏళ్ళు అవుతుంది. అవి 2 వాళ్ళ చేసుకున్నాం. గ్రూప్ డాక్రా గ్రూప్ కట్టుకుంటా చేసుకుంటా అట్టగా ఎంత నేను ఇల్లు కట్టుకుంటాను అంటే నాకు 20,000 ఇచ్చారండి. ఆ 20,000 గ్రూప్లో 40,000 ఇచ్చారండి. ఆ 40,000 వీళ్ళు ఇచ్చిన 60,000 మొత్తం ఎట్టి మామూలుగా 1,20,000 ఎట్టి ఇల్లు మొదలెట్టుకున్నానండి. ఇల్లు మొదలెట్టి ఇల్లు కడతా ఉండగా అట్లాగే బోటు మీద తెచ్చుకొని మామూలుగా ఈ లోన్ కట్టుకుంటా, ఈ గ్రూప్ లోన్ కట్టుకుంటా, ఈ చేపలు అల్ల వేసుకుంటా. ఇంకా చిన్న సీదరం చేప జల్ల ఇవి ఉంటాయండి. అవి మామూలుగా తెచ్చుకుని ఉప్పులో పెట్టుకుని రోజు ఎండేసుకుని వారానికి ఒకసారి బందర్ మార్కెట్కి పెడన సంతకి వెళ్తానండి. అవి అమ్ముకుంటాము. వాడు ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వంలో లోన్లు కూడా 5 మామూలుగా ఇంతవరకు ఇలా 25,000 20,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 50,000 కడిగి ఇస్తున్నారు. లోన్లు కూడా పెంచారు. దాన్ని బట్టి మామూలుగా స్త్రీలకి ఆడవాళ్ళకి మా అక్క చెల్లెలు కానీ పసుపు కుంకుమ నిమిత్తం అని ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారండి. దాని నిమిత్తం ఇప్పుడు 2 సార్లు వచ్చినాయి, 3వసారి కూడా పడుతున్నాయని అన్నారు. దాన్ని బట్టి ఆడవాళ్ళకి చాలా అవకాశాలు చూపించి జీవనోపాధిలో కూడా చాలా మంచి పనులు చుట్టుపక్కల పనులని అల్లికలని చేస్తున్నారు. ఆడవాళ్ళకి అంతా కూడా మంచిగా జరగాలని, ఆడవాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలి అని అక్క చెల్లెలు చంద్రబాబు నాయుడు గారికి నా వందనాలండి. బాగా చేస్తారు.